అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రాణానికి పొంచి ఉన్న ముప్పుపై మొదటిసారి అత్యంత ఆందోళనకరంగా వ్యాఖ్యలు చేశాడు. తనను అంతం చేసేందుకు అనేక శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే తాను ఎంతకాలం జీవిస్తానని కూడా తనకే తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్లోరిడాలో తన నివాసం వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన తాజా చొరబాటు ఉదంతంపై స్పందించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. తనపై జరుగుతున్న దాడులను చారిత్రక కోణంలో విశ్లేషించిన ట్రంప్, షూటర్లు లేదా హంతకులు ఎప్పుడూ సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని, కేవలం అసాధారణ విజయాలు సాధించే, దేశ గతిని మార్చే శక్తి ఉన్న నాయకులనే లక్ష్యం చేసుకుంటారని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరంగా హత్యకు గురైన మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్, అలాగే జాన్ ఎఫ్ కెనడీ ఉదంతాలను ఆయన గుర్తు చేశారు. వారి తరహాలోనే తాను కూడా గొప్ప మార్పు కోసం కృషి చేస్తున్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. అయితే శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫ్లోరిడాలో ట్రంప్ నివాసంలో అక్రమంగా చొరబడ్డాడు. ఆ సమయంలో అతడి చేతిలో ఒక ఆయుధంతో పాటు ఇంధనంతో నింపి ఉన్న ఒక క్యాన్ ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ గుర్తించారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఆయుధాన్ని కింద పడేయాలని హెచ్చరించారు. అయితే ఆ దుండగులు లొంగిపోవడానికి నిరాకరించి ప్రతిఘటించడంతో ఏజెంట్లు అతడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. ట్రంప్ పై హత్యాయత్నం జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో జరిగిన కొన్ని కీలక ఘటనలు భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపాయి. పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్ పై కాల్పులు కూడా జరిగాయి. ఆ సమయంలో ఒక తోట ఆయన కుడి చెవికి తాకుతూ వెళ్లడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అంతేకాకుండా పామ్ బీచ్ గోల్ఫ్ కోర్సులో ట్రంప్ ఆడుతున్న సమయంలో రైఫిల్ తో పొదల్లో దాక్కున్న ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, నన్ను భయపెట్టాలని చూసినా నేను భయపడను. అమెరికా ప్రయోజనాల కోసం నేను తీసుకున్న కఠిన నిర్ణయాలలో మార్పు ఉండదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి మార్-ఏ-లగో వద్ద భద్రతను మరింత కఠినం చేశారు.